లిక్కర్ కేసులో రెండో రోజు నిందితులను సిట్ కస్టడీకి తీసుకుంది. రాజకాశి రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలను సిట్ ప్రశ్నిస్తోంది. వైద్య విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షల అనంతరం నిందితులను సిట్ ప్రశ్నిస్తోంది. లిక్కర్ కేసులో A1 కేసీ రెడ్డి కాగా A31 గా ధనుంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33 గోవిందప్ప, బాలాజీలు ఉన్నారు. నిన్న నిందితులను 8 గంటలకు పైగా సిట్ అధికారులు ప్రశ్నించారు. ఒక్కొక్కరిని 100కు పైగా ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది. 4 నిందితులను వేర్వేరుగా ప్రశ్నించిన సిట్ క్రాస్ వెరిఫికేషన్ కోసం కేసిరెడ్డిని విచారించింది. విచారణలో సిట్ ప్రశ్నలకు నిందితులు మౌనంగా ఉంటున్నారు. తాను చార్టర్డ్ అకౌంటెంట్ ను మాత్రమేనంటున్న గోవిందప్ప, బాలాజీ తప్పించుకునే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. కమిషన్ల సొమ్ముపై పర్యవేక్షణ చేయలేదని మాజీ ఉన్నతాధికారులు సిట్ కి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక 8 మంది నిందితుల విచారణలో సిట్ కీలక విషయాలు రాబట్టినట్టుగా సమాచారం అందుతోంది. ఇవాల్టి విచారణలో నిందితులను ఏ విధమైన ప్రశ్నలు వేస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ వివాదంలో చిక్కుకున్నారు. తమిళం నుండే కన్నడ భాష పుట్టిందంటూ కామెంట్ చేయగా కర్ణాటకలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ సినిమా విడుదలకు అడ్డుకుంటామని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. దీనిపై స్పందించిన కమల్ హాసన్ ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా క్షమాపణ చెబుతానన్నారు. తప్పు చేయనప్పుడు క్షమాపణ చెప్పనని, అది నా పద్ధతి అని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ప్రజలు అనవసరంగా జోక్యం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. And my love is a democratic country, and I believe in law and justice, and I believe always love will triumph. And my love for Karnataka is true. My love for Andhra is true. My love for Kerala is true. So nobody will suspect it except those with an agenda. I've been threatened before. And if I am wrong, I will apologize. If I'm not, I won't. It's my lifestyle. Please don't tamper with it. This is a democratic country, and I believe in law and justice, and I believe always love will triumph. And my love for Karnataka is true. My love for Andhra is true. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ వివాదంలో చిక్కుకున్నారు. తమిళం నుండే కన్నడ భాష పుట్టిందంటూ కామెంట్స్ చేయగా కర్ణాటకలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ సినిమా విడుదలకు అడ్డుకుంటామని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. దీనిపై స్పందించిన కమల్ హాసన్ ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా క్షమాపణ చెబుతానన్నారు. తప్పు చేయనప్పుడు క్షమాపణ చెప్పనని, అది నా పద్ధతి అని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ప్రజలు అనవసరంగా జోక్యం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, వివాదంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్
ఇప్పుడు ఒక వివాదాన్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కర్ణాటక ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఆయన యొక్క సినిమాను విడుదల కాబోతున్న సినిమాను కూడా అడ్డుకుంటామని కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చెప్పింది. అంటే ముఖ్యంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే తమిళం నుంచి కన్నడ పుట్టిందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు ఈ మధ్యకాలంలో. సో తమిళం నుంచి కన్నడ ఎక్కడ పుట్టింది ఏంటి అనేది నిరూపించాలి కమల్ హాసన్ అంటూ కర్ణాటక ప్రజలందరూ కూడా కమల్ హాసన్ పైన తీవ్ర వ్యతిరేకతతో ఆందోళన కార్యక్రమాలు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అయితే ఆయన సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నటువంటి సినిమా థగ్ లైఫ్ సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాని అడ్డుకుంటామని కర్ణాటకకి చెందినటువంటి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఇప్పటికే ప్రకటన చేసింది. కర్ణాటక రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ యొక్క థగ్ లైఫ్ సినిమాను ఆడనివ్వం అంటూ కూడా చెప్పడం జరిగింది. చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాలని ప్రధానంగా కర్ణాటక ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మరి ఇప్పటికే దీనిపైన కమల్ హాసన్ కూడా స్పందించారు. నేను ఎక్కడ తప్పు చేయలేదు, తప్పు చేస్తే ఖచ్చితంగా నేను క్షమాపణ చెప్తానంటూ కూడా ఆయన చెప్పారు. కాబట్టి మరి ఇక ఎక్కడ తప్పు జరిగింది ఏంటి అంటే నిజంగా తమిళం నుంచి కన్నడ పుట్టింది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. ఎందుకు కమల్ హాసన్ ఏంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అనేది కూడా ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో ఇటు తమిళంలో కానీ అదేవిధంగా ఇటు కర్ణాటకలో కూడా ఈ 2 రాష్ట్రాలలో కూడా ఇప్పుడు ఈ వివాదం పెద్దగా అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి సో రాను మరింత వివాదం ముదరకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రధానంగా డిమాండ్ ఏంటంటే చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఆయన క్షమాపణ చెప్పాలనేదే కర్ణాటక ప్రజల డిమాండ్. కాబట్టి మరి ఇప్పటికే ఆయనైతే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమాపణలు చెప్పనని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో అతని సినిమా మరి ఇప్పుడు థగ్ లైఫ్ సినిమా ఏదైతే ఉందో అది విడుదలని అడ్డుకుంటామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి సో కర్ణాటకలో మరి ఎక్కడ కూడా ఈ యొక్క థగ్ లైఫ్ సినిమా ఆడబోదని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఆయన క్షమాపణ చెప్పబోతే పెద్ద ఎత్తున అడ్డుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే తమిళం నుంచి కన్నడ పుట్టడం ఏంటనేది కూడా వాళ్ళ ప్రధాన డిమాండ్. ఎందుకంటే మా భాషని కించపరిచే విధంగా కన్నడ వేరు తమిళ్ వేరు, తమిళ్కి కన్నడకి ఎక్కడ కూడా పొంతా ఉండన్నది కూడా వాళ్ళు కర్ణాటక ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో అందువల్ల ఖచ్చితంగా అంటే తమిళ్ ఏంటంటే ఖచ్చితంగా తమిళ్లోనే మాట్లాడుతుంటారు. తమిళ్కి సంబంధించినటువంటి ఎక్కడ కూడా హిందీ భాష కానీ ఇంగ్లీష్ కానీ పెద్దగా అక్కడ ఆసక్తి చూపరు తమిళ్లో. కానీ కర్ణాటక వచ్చేసరికి కంప్లీట్ వేరుంటుందనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అంటే కర్ణాటక ప్రజలు చెప్తున్నటువంటి అంశం అన్నమాట ఇది. తమిళ్ వేరు కన్నడ వేరు. కాబట్టి సో కన్నడని కించపరిచే విధంగా మాట్లాడడం సరైనది కాదు అని చెప్పేసి అంటున్నారు. ఒక యూనివర్సల్ స్టార్గా ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అంశం ఇది. కాబట్టి ఎందుకు ఆయన మాట్లాడారు కమల్ హాసన్ అనేది కూడా కర్ణాటక ప్రజలు చర్చించుకుంటున్నారు. దాంతోపాటుగా ఒకవేళ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి వెంటనే క్షమాపణలు చెప్పాలని ప్రధానంగా అయితే డిమాండ్ వినిపిస్తుంది. మరి చూడాలి ఆయన క్షమాపణలు చెప్తారా లేదంటే చూడాలి. ఎందుకంటే ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ విషయంపై అడిగినప్పుడు ఆయన కూడా ఎక్కడ జోక్యం చేసుకోలేదు. కాబట్టి సో ఈ వివాదం పెద్ద ముదరకుండా ఉండాలంటే మాత్రం కమల్ హాసనే ఖచ్చితంగా ఈ యొక్క చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఏదైతే ఉన్నాయో అవి చింతిస్తున్నాను అని చెప్పేసి అంటారో లేకపోతే క్షమాపణలు కర్ణాటక ప్రజలు చెప్తారా అనేది కూడా తెలియాల్సి ఉంటుంది. ఒకవేళ ఆయన క్షమాపణలు చెప్పకపోతే మాత్రం ఆయన సినిమా నిట్టి పరిస్థితులు కూడా థగ్ లైఫ్ సినిమాని కర్ణాటకలో ఆడనివ్వమంటూ కూడా కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటన చేసింది. సైదులు ఇది కమల్ కామెంట్స్ పై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా స్పందించారు. కమల్ కి కర్ణాటక చరిత్ర తెలియదని కూడా కామెంట్ చేశారు. ఇక ఈ నేపథ్యంలో తన తప్పును తెలుసుకోలేకపోతున్నారంటారా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుకు సంబంధించి ఆయన మాత్రం ఎక్కడ తప్పు చేయలేదని చెప్పేసి అంటున్నారు. వాస్తవంగా చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మరి నిజంగా ఆయన చరిత్ర తెలుసుకొని మాట్లాడారా, చరిత్ర తెలియకుండా మాట్లాడారా అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత పెద్ద యూనివర్సల్ స్టారు కమల్ హాసన్ మరి ఎందుకు ఆ విధంగా మాట్లాడారు అనేది కూడా ఇప్పుడు ఇటు తమిళ ప్రజలతో పాటుగా కన్నడ ప్రజలు కూడా ఈ అంశంపైన చర్చించుకుంటున్నటువంటి కనిపిస్తుంది. కాబట్టి సో మరి చరిత్ర ఒకవేళ నిజంగా తెలుసుకొని కమల్ హాసన్ మాట్లాడితే మరి కన్నడిగులు ఎందుకు తప్పుపడతారు, కన్నడిగులు ఎందుకు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు అంటే ఏంటి, కన్నడ వేరు తమిళ వేరు అని చెప్పేసి ఆ కన్నడిగులు ఎందుకు అంటారు అనేది కూడా ఇక్కడ ప్రశ్న. కాబట్టి సో ఖచ్చితంగా ఎక్కడ కూడా చరిత్ర చూసినా కూడా ఎక్కడ కూడా తమిళం నుంచి కన్నడ ఎక్కడా పుట్టలేదు, తమిళ భాష వేరు కన్నడ భాష వేరు అనేది కూడా వాళ్ళ ప్రధాన ఆరోపణ. కాబట్టి సో మమ్మల్ని కించపరిచే విధంగా కమల్ హాసన్ మాట్లాడారు. కాబట్టి సో ఖచ్చితంగా ఆయన క్షమాపణలు చెప్పాల్సిందని చెప్పేసి అంటున్నారు. 2 రాష్ట్రాల సీఎంలు కూడా అంటే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు. కాబట్టి మరి ఈ విషయం పైన అంటే తమిళ నుంచి కన్నడ పుట్టిందని చెప్పేసి వ్యాఖ్యలపైన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా స్పందించారు. కాబట్టి సో ఎక్కడైనా సరే చరిత్ర తెలుసుకొని కమల్ హాసన్ మాట్లాడితే బాగుంటుంది అనేది కూడా సిద్ధరామయ్య చెప్పారు. కాబట్టి సో మరి దీనిపైన ఇప్పటికి మరి కమల్ హాసన్ దిగొచ్చి మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల దిగొచ్చి క్షమాపణలు ఏమైనా చెప్తారా లేదంటే ఈ వివాదాన్ని మరింత ముదిరేలాగా వ్యవహరిస్తారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనా సరే ఆయన మాత్రం క్షమాపణలు చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున నిరసన
కార్యక్రమాలు కూడా ఎక్కువగా చేపట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వివాదం ముదిరితే మాత్రం ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది, లా అండ్ ఆర్డర్ సమస్యలు లాంటివి కూడా ఎదురవుతాయి. కాబట్టి సో ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సున్నితమైన అంశం కాబట్టి సో ఖచ్చితంగా చేసినటువంటి వ్యాఖ్యల పట్ల వాళ్ళు కర్ణాటక ప్రజలతో పాటుగా ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి చూడాలి మరి కమల్ హాసన్ దిగొచ్చి క్షమాపణలు ఏమని చెప్తారా, లేదంటే ఈ వివాదాన్ని మరింత ముదిరేలాగా చేస్తారా అనేది కూడా తెలియాల్సింది. కాకపోతే ఆయన సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా నెట్టి పరిస్థితుల్లో కూడా మేము ఆడనీయమంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కర్ణాటకలో. థ్యాంక్ యూ సైదుల్. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. జిల్లాల వారీగా మంత్రులు, విప్లు, సలహాదారులు వేడుకల్లో పాల్గొననున్నారు. పరేడ్ గ్రౌండ్ లో రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రారంభించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. దీంతో పాటు ఇప్పటికే మొదలైన స్కీంలను స్పీడప్ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మిషన్ 26 డేస్ పేరుతో పలు కొత్త పథకాలు, కార్యక్రమాల అమలును వేగవంతం చేస్తుంది. లోకల్ బాడీస్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటి నుండి వరుసగా రాజీవ్ యువ వికాసం, గ్రామ పాలనా అధికారులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు, ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం లాంటి కార్యక్రమాలు చేపట్టబోతోంది. దీంతో పాటు రైతు భరోసా, పెండింగ్ నిధుల చెల్లింపునకు నిర్ణయం తీసుకుంది. జూన్ 3న రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు ప్రారంభించబోతుంది. అందులో భాగంగా రెవెన్యూ ఆఫీసర్ల సెలవులను రద్దు చేసింది. గ్రామాలకు కొత్త జీపీఓలను నియమించడంతో పాటు ఉద్యోగుల డిమాండ్లపైన ప్రభుత్వం నుండి ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. రాష్ట్ర అవతరణ వేడుకలు, కొత్త పథకాల ప్రారంభం నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు. దీపిక, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయినటువంటి జూన్ 2వ తేదీని ఘనంగా నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా ఒకవైపు చేస్తూనే మరొక వైపు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సమాయత్తం అవుతా ఉన్నారు. ఇప్పటికే ఉన్న పథకాల అమలులతో పాటు కొత్త పథకాలను కూడా ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఫీల్డ్లో ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తెప్పించుకొని ఇప్పటికే అమలవుతున్నటువంటి పథకాలను మరింత స్పీడప్ ఏ విధంగా చేయాలి, ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి అనే వాటిపై ఇప్పటికే ప్రభుత్వంలో సమీక్ష కూడా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఒక మిషన్ 26 డేస్ పేరుతో అంటే 26 రోజుల పాటు కూడా ఈ యొక్క ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ కూడా స్పీడప్ చేసి గ్రౌండింగ్ చేయాల్సిందిగా కూడా ఇప్పటికే మంత్రులకు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లేందుకు, ప్రజల్లోకి ముఖ్యంగా లబ్ధిదారులకు అందేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు మంత్రులకు, ఇటు ఎమ్మెల్యేలకు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అధికారులకు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి పలు కీలక సూచనలు కూడా చేయడం జరిగింది. జూన్ 2వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనబోతా ఉన్నారు. ఆయన ఇక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించబోతా ఉన్నారు. అదేవిధంగా ఆ తెలంగాణ స్వరాష్ట్రం కోసం అమరులైనటువంటి అమరవీరులకు నివాళులు కూడా అర్పించబోతా ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్తో పాటు మిగతా 32 జిల్లాల్లో కూడా అధికారికంగా రాష్ట్ర అవతరణ వేడుకలు జరిపేందుకు రాష్ట్ర సర్కార్ ఇప్పటికే సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక్కొక్క జిల్లాల్లో ఒక్కొక్క మంత్రి కానీ, అదేవిధంగా
కొన్ని జిల్లాల్లో ఇటు కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ప్రభుత్వ విప్పులు కావచ్చు, ఆయా జిల్లాల్లో జెండా ఎగరవేస్తారని చెప్పేసి కూడా 32 జిల్లాలకు సంబంధించి ఇప్పటికే జాబితాను కూడా సిఎస్ రామకృష్ణారావు నిన్న విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే ఏవైతే కొత్త పథకాలు ఉన్నాయో ఈ కొత్త పథకాలు కూడా రేపు కొన్ని ప్రారంభించబోతా ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే ఉన్న పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి కూడా ఈ యొక్క జూన్ 2వ తేదీన నుంచి మొదలు కాబోతా ఉన్నాయని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ప్రధానంగా అందులో మనం చూసుకున్నట్టయితే రాజీవ్ యువ వికాసం జూన్ 2వ తేదీనే ప్రారంభం కాబోతా ఉంది. దీనికి సంబంధించి లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్లు ఇవ్వబోతా ఉన్నారు. మొదటగా ఏదైతే 1 లక్ష లోపు అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో ఇందులో జూన్ 2వ తేదీన శాంక్షన్ లెటర్లు ఇవ్వబోతా ఉన్నారు. ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వబోతా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కానివచ్చు, మంత్రులు కానివచ్చు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇక దీనికి తోడు ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు కూడా మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇందిరమ్మ ఇండ్లు కూడా దాదాపు పూర్తి కావచ్చాయని ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం, గృహప్రవేశాలు కూడా జూన్ మొదటి వారంలోనే ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో పెండింగ్ వర్క్స్ కానివచ్చు, అదేవిధంగా పెండింగ్ బిల్ల క్లియరెన్స్ కావచ్చు, ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఆ పనులను స్పీడప్ చేయాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే రైతు భరోసా చెల్లింపులు గత ఏదైతే సీజన్కు సంబంధించి రైతు భరోసా చెల్లింపులు ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. సో వాటి చెల్లింపునకు కూడా జూన్ మొదటి వారంలో ప్రభుత్వం ఆ పెండింగ్ కూడా క్లియర్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక వీటికి తోడు ఇప్పటికే గ్రామ సదస్సులు ఏవైతే రెవెన్యూ సదస్సులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే పైలట్ మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు. జూన్ 3వ తేదీ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండలాలలో అన్ని మండల కేంద్రాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి గ్రామ స్థాయిలో ఎక్కడా కూడా భూములకు సంబంధించి వివాదాలు లేకుండా గతంలో ఉన్నటువంటి ధరణి స్థానంలో భూభారతి తీసుకురావడం జరిగింది. ఈ భూభారతి ద్వారా కూడా ఎక్కడా కూడా సమస్యలు లేకుండా జీరో వచ్చేంత వరకు కూడా సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపించడమే లక్ష్యంగా కూడా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి కూడా ఈ యొక్క ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. దీనికి సంబంధించి సదస్సులు కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఇక ఇవి కాకుండా ఇప్పటికే గ్రామాలకు సంబంధించి కొత్త జీపీఓలను ఇప్పటికే నియమించడం జరిగింది గ్రామాల వారీగా కూడా. సో వారికి సంబంధించి అపాయింట్మెంట్ లెటర్లు కూడా జూన్ మొదటి వారంలోనే ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. అదేవిధంగా ఇట్లాంటి కొత్త పథకాలతో పాటు ఈ రాజీవ్ యువ వికాసం కావచ్చు, ఇవన్నీ పథకాలు జూన్ 2వ తేదీన ప్రారంభోత్సవాలు కాబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎమ్మెల్యేలు అందరూ కూడా ఫీల్డ్లోనే ఉండాలి, నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వ పథకాలు స్పీడప్ చేయడం చూస్తుంటే ఖచ్చితంగా స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తం అవుతా ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ జూన్ చివరి వారంలో వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రభుత్వం యొక్క పనితీరు చూస్తూ ఉంటే అర్థమవుతా ఉందని చెప్పేసి కూడా ఇటు విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఏదైతే లబ్ధిదారులకు ముఖ్యంగా సంక్షేమ పథకాలు అందే విషయంలో కావచ్చు, ఇటు అభివృద్ధి పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా స్పీడప్ చేయడం అయితే ఒక శుభ పరిణామం అని చెప్పి కూడా ఇటు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇటు ప్రభుత్వం కూడా అదే భావిస్తూ ఉంది. మరొక వైపు ఇటు మంత్రివర్గ విస్తరణ కూడా మొదటి వారంలో ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇటు ఇప్పటికే ఏఐసిసి నుంచి కూడా వార్తలు కూడా వస్తూ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి పనులకు సంబంధించి స్పీడప్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. జూన్ 2వ తేదీ నుంచి కూడా ఉన్న పథకాల స్పీడప్తో పాటు కొత్త పథకాల అమలు అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఎమ్మెల్యేలందరూ కూడా ఇటు ఫీల్డ్లోనే ఉండడము, అదేవిధంగా ఇటు అధికారులకు ఇప్పటికే రెవెన్యూ అధికారులకు ఇటు సెలవులను కూడా ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే జూన్ 3వ తేదీ నుంచి కూడా ఇప్పటికే ప్రభుత్వం ఒక డేట్ కూడా నిర్వహించడం జరిగింది. రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని చెప్పి దీనికి సంబంధించి కూడా ఇటు వాళ్ళకు రెవెన్యూ ఎంప్లాయీస్కి ఇప్పటికే లీవ్లను కూడా రద్దు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళబోతా ఉంది. దానికి సంబంధించి సమాయత్తం అవుతా ఉన్నట్టుగా కూడా మనకు ఇవన్నీ పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఆ జిల్లాలో అందాలు గోవాను తలపించేలా ఉంటాయి. ఓవైపు గోదావరి, మరోవైపు సముద్రం. కూతవేటు దూరంలో సాగర సంగమం కలిసే చోటు చూడ్డానికి 2 కళ్ళు చాలవు. అలాంటి ప్రదేశంలో ప్రజల చిరకాల కోరిక ఇప్పటికీ నెరవేరలేదు. ప్రపంచమంతా సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వెళ్తూ ఇక్కడ ప్రజలకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా తమ కోరిక తీరడం లేదని అక్కడి ప్రజలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇంతకీ ఎక్కడా జిల్లా? అక్కడి ప్రజల చిరకాల కోరిక ఏంటి? ప్రజలు ఏం కోరుకుంటున్నారు?
అసలు అక్కడి కథ ఏంటి తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి నరసాపురంలోని వశిష్ఠ నదిపై వంతెన నిర్మాణం కోనసీమ జిల్లా ప్రజల చిరకాల కోరిక. ప్రభుత్వాలు మారుతున్నా బ్రిడ్జి నిర్మాణం మాత్రం శంకుస్థాపనకే పరిమితమైంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి లంకకు మధ్య ఉన్న గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం శిలాఫలకం దాటి ముందుకు సాగడం లేదు. ఎన్నో దశాబ్దాల కల ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడడం తప్ప ఒరిగేదేమీ లేదు. నిత్యం వేల సంఖ్యలో యాత్రికులు అక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. ఈ గోదావరి నది ద్వారా ప్రభుత్వానికి సంవత్సరానికి కోట్లలో ఆదాయం వస్తున్న వంతెన నిర్మాణం కలగానే మిగిలిపోతోంది. పశ్చిమ గోదావరి జిల్లా నలుమూల నుంచి అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వెళ్లాలంటే రేవు దాటాల్సిందే. ప్రజలందరికీ అగ్గిపెట్టె దగ్గర నుంచి రైలు పెట్టే దాకా ఏది కావాలన్నా ఆ పంటి రేవు దాటాలి. వంతెన నిర్మాణం చేయకుండా ప్రభుత్వాలు 4 దశాబ్దాల కాలంగా ప్రయాణికులతో చెలగాటమాడుతున్నారు. ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పడవ కోసం గంటల కొద్దీ నిరీక్షణ చేయాల్సిన పరిస్థితి. రాజులు దీవి ప్రజలు నరసాపురానికి చేరాలంటే ఇదే ప్రధాన దారి కావడంతో తిప్పలు తప్పడం లేదని అంటున్నారు. సకినేటిపల్లి నరసాపురం బ్రిడ్జి కోసం మనం ఇది చేస్తున్నాం. ఏం చెప్తుందంటే మాకు చిలకాల కోరిక ఇది చిలకాల కోరిక. ట్యాబ్లెట్ కావాలని నరసాపురం వెళ్ళాలి. రేవు అని పాట పెట్టి రేవు పాట పెడుతున్నారండి. పాట పెట్టి ఇలా ఒక టైమింగ్ చెప్తున్నారు. 9వ క్లోజ్ అయిపోతుందండి. అది అన్నప్పుడు మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది. దానివల్ల ఈ బ్రిడ్జి పడాలని మేము కోరుకుంటూ చర్య తీసుకున్నాం. ఈ సకినేటిపల్లి లంక గ్రామం ఒక మారుమూల పల్లెటూరు. వీళ్లకు ఏది కావాలన్నా నది ప్రవాహాన పంటి దాటి నరసాపురం వెళ్లి కొనుక్కోవాల్సిందే. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో రైల్వే సౌకర్యం లేకపోవడం వల్ల అక్కడ ప్రజలు రైలు ఎక్కాలంటే ఖచ్చితంగా రేవు దాటి నరసాపురం వచ్చి రైలు ఎక్కాలి. ఉభయ గోదావరి జిల్లాని కలిపే గోదావరికి బ్రిడ్జి లేక ఇబ్బంది పడుతున్నారు అక్కడి ప్రజలు. ఈ బ్రిడ్జికి ఎప్పుడు మోక్షం కలుగుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. నా వయసు 50 సంవత్సరాలండి. 50 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ బ్రిడ్జి నరసాపురం సకినేటిపల్లి బ్రిడ్జి జరుగుతుంది అని అంటామే కానీ జరగలేదండి. మాకు చిన్నతనంలో ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేశారండి. తర్వాత సుబ్బారెడ్డి గారు కూడా శంకుస్థాపన చేశారండి. రాజశేఖర రెడ్డి గారు కూడా 2008లో చేశారండి. కార్యరూపం దాల్చలేదండి. ఈ నిత్యం ప్రజలకి చాలా అవసరమైన విషయం అండి ఇది. గతంలో ఇదే వారధిపై 1986లో అప్పటి మంత్రి రామలింగరాజు శంకుస్థాపన చేయగా అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి స్వర్గీయ ఎన్టీ రామారావు శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ పనులకు మాత్రం కార్యరూపం దాల్చలేదు. మరలా 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి మూడోసారి శంకుస్థాపన చేసినా పనులు ముందుకు సాగలేదు. ప్రభుత్వాలు మారినా నాయకులు మారినా గోదావరి తీర ప్రాంతంలో ఉన్న వారి బతుకు తీరు మాత్రం మారడం లేదని ప్రజలు అంటున్నారు. సకినేటిపల్లి టు నరసాపురం బ్రిడ్జి నిర్మాణం పూర్తవడం ఖాయం. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాయిదా పడదు. గతంలో ఫస్ట్ శంకుస్థాపన చేసిన ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో, తర్వాత చంద్రబాబు గారు చేశారు, రాజశేఖర రెడ్డి కూడా చేయడం జరిగింది. మరోవైపు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే వశిష్ఠ గోదావరి నదిపై వారధి పూర్తవ్వాలి. వారధి పూర్తయితే ఉద్యోగ, ఆరోగ్య, వ్యాపార, వ్యవసాయ, విద్యా రంగాల్లో ముందుకెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కానీ రాజకీయ నాయకులు మాత్రం తమ సులాభం కోసం గతంలో ఈ ప్రాంతానికి మంజూరైన బ్రిడ్జిని సకినేటిపల్లి లంకకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న చించినాడ గోదావరిపై వారధి నిర్మించారు. కూటమి ప్రభుత్వంలోనైనా ఉభయ గోదావరి జిల్లాల బ్రిడ్జి కోరిక నెరవేర్చాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని వేడుకుంటున్నారు. కోస్తాంధ్ర తీరానికి ఆనుకొని సముద్ర ఉపరితలంపై బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో రుతుపవనాల ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర దక్షిణ కోస్తాలో 1-2 చోట్ల ఐఎండీ భారీ వర్ష సూచన చేసింది. సముద్రంలోకి 3 రోజుల పాటు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు.
తీరానికి ఆనుకొని సముద్ర ఉపరితలంపై బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో రుతుపవనాల ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర దక్షిణ కోస్తాలో 1-2 చోట్ల ఐఎండీ భారీ వర్ష సూచన చేసింది. సముద్రంలోకి 3 రోజుల పాటు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, పూర్తిగా అయితే సరే ఈ రోజు తీరం కోస్తాంధ్ర తీరానికి ఆనుకుని అయితే ఎక్కడెక్కడైతే ఉపరితల ఆవర్తనం వీసిందో అదంతా కూడా ఈ రోజుతో అయితే పూర్తిగా అయితే ఇది సైడ్కి వెళ్ళడం అయితే జరిగింది. పూర్తిగా దానికి సంబంధించి అయితే ప్రస్తుతం దాదాపు చెదురుముదురు వర్షాలు అయితే ఏపీ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు పడే అవకాశం ఉంటుంది. దీంతో ఋతుపవనాల ప్రభావంతో ఏపీ మొత్తం కూడా ఈ రోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఉత్తర దక్షిణ కోస్తాలో 1-2 చోట్ల అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుంది. ఈ సముద్రంలో గత 4 రోజులుగా ఉపరితల ఆవర్తనం ఎప్పుడైతే అరేబియా మహాసముద్రం నుండి బంగాళాఖాతం వైపు అయితే ఈ యొక్క ఉపరితల ఆవర్తనం ఏర్పడిందో అదే సమయంలో దాదాపు తీరం వెంబడి ఉన్న అన్ని జిల్లాలతో పాటు రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడడం అయితే జరుగుతుంది. ఈ వర్షాలు పడడంతో ఒక ఎత్తు అయితే ఇదే సమయంలో నైరుతి ఋతుపవనాలు కూడా సమీపించడంతో అయితే దాదాపు 27వ తారీఖున రావాల్సిన నైరుతి ఋతుపవనాలు 24 సాయంత్రం అయ్యేసరికి కేరళ ప్రాంతానికి తాకడంతో రాష్ట్రంతో పాటు దేశం మొత్తం కూడా చల్లనైన వాతావరణం అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం కోస్తాంధ్ర తీరానికి ఆనుకుని అయితే కోస్తాంధ్రకి సంబంధించి ఎక్కడైతే సముద్రం ఉందో ఆ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం పైన అయితే దాదాపు బలమైన ఈదురుగాలు వీసే అవకాశం ఉంటుంది. 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో యొక్క ఈదురుగాలు వీస్తాయి కనుక మత్స్యకారులు ఎవరు కూడా లోపలికి వెళ్ళొద్దన్న విషయాన్ని కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది. దీపిక, ఇదంతా ఒక ఎత్తైతే ఈ మరొక రాబోయే 2-3 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. రాబోయే 3 రోజులు కూడా ఎవరు కూడా మత్స్యకారులు ఎవరు లోపల ఈ సముద్ర వేటకి వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా ఇక్కడ పై రాష్ట్రాలు మహారాష్ట్ర ఈ అటు సైడ్ నుండి వర్షాలు ఏవైతే కురిసే ఒడిశా వైపు వర్షాలు అత్యధికంగా కురవడంతో గోదావరి అలానే తుంగభద్ర ఈ నదుల్లో భారీ ఎత్తున అయితే నీరు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ వరదల పైన అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని కూడా విపత్తు శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుంది. దాదాపు దానికి సంబంధించి అందరికీ కూడా కావాల్సిన ప్రత్యామ్నాయ చర్యలను కూడా ఏర్పాటు చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకు దృష్టి సారించడం జరుగుతుంది. వాతావరణ శాఖ అధికారులు ఏదైతే హెచ్చరికలు జారీ చేశారో దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం కూడా సిద్ధమవుతూ ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఎవరికి కూడా ఎటువంటి విపత్తుల్లో కలగకుండా ప్రాణ నష్టం ఆస్తి నష్టం కలగకుండా చూసుకునే విధంగా అయితే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ ఋతుపవనాల ప్రభావంతో ఏపీ తెలంగాణలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి సంబంధించి ఈ 3 రోజులు ఏవైతే వర్షాలు కురుస్తాయంటున్నారో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ముఖ్యంగా తెలంగాణ పరిధిలో అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అలానే ఆంధ్రప్రదేశ్ లో అయితే ఉత్తర దక్షిణ కోస్తాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అలానే నిన్న 2 రోజులుగా నిన్న సాయంత్రం అయితే విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో అయితే భారీ ఎత్తున వర్షాలు కురవడంతో అయితే రోడ్లన్నీ జలమయం కావడం అయితే జరిగింది. అలానే పాడేరు అరకు ప్రాంతాల్లో గత 4-5 రోజులుగా అయితే భారీ వర్షాలు కురవడంతో వచ్చే వాళ్ళు వెళ్లే వాళ్ళకైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. వాహన రాకపోకలు ఘాట్ రోడ్లు చేసుకోవడానికి అయితే ఇబ్బంది అవ్వడం అయితే జరుగుతుంది. ప్రకృతి ప్రేమికులు ఎవరైతే ఉంటారో దీన్ని చూడడానికైతే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కూడా కనిపిస్తుంది అనే విషయం అయితే తెలియజేస్తున్నారు దీపిక. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. భారత్ పాక్ కాల్పుల విరమణపై మరోసారి ట్రంప్ క్రెడిట్ తీసుకున్నారు. యుద్ధాన్ని తానే ఆపినట్టు మరోసారి వ్యాఖ్యానించారు. కాల్పుల విరమణ తన కృషి ఫలితమేనని తెలిపారు. లేదంటే ఇది అణుయుద్ధానికి దారి తీసేదన్నారు. యుద్ధం ఆపేసిన భారత్ పాక్ నేతలకు వైట్ హౌస్ వేదికగా ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే అనేక దఫాలుగా ట్రంప్ యుద్ధాన్ని తానే ఆపినట్టు ప్రకటిస్తూ వస్తున్నారు. అటు భారత్ ట్రంప్ కామెంట్స్ ని ఖండిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో మరోసారి ట్రంప్ భారత్ పాక్ యుద్ధంపై హాట్ కామెంట్ చేయడంతో భారత్ ఏ విధంగా స్పందిస్తుందనేది ఉత్కంఠగా మారింది.
we stopped India and Pakistan from fighting. I believe that could have turned out into a nuclear disaster. And I want to thank the leaders of India, the leaders of Pakistan, and I want to thank my people also. We talked trade. And we said we can't trade with people that are shooting at each other and potentially using nuclear weapons. And they're great leaders in those countries, and they understood and they agreed. And that all stopped, and we're stopping others from fighting also, because ultimately we can fight better than anybody. We have the greatest military in the world. We have the greatest leaders in the world. We put one of them in charge of the Joint Chiefs of Staff, as you know, General Raisin Kane. And we wiped out ISIS, completely wiped out ISIS in 3 weeks. They said it would take 5 years, and we did it in 3 weeks. And that's the way it is, but we don't want to have to use our military. We want to be peace through strength when we can, and that's the way we're going to have it. We stopped India and Pakistan from fighting. I believe that could have turned out into a nuclear disaster. And I want to thank the leaders of India, the leaders of Pakistan, and I want to thank my people also. We talked trade. And we said we can't trade with people that are shooting at each other and potentially using nuclear weapons. And they're great leaders in those countries, and they understood and they agreed. And that all stopped, and we're stopping others from fighting also, because ultimately we can fight better than anybody. We have the greatest military in the world. We have the greatest leaders in the world. We put one of them in charge of the Joint Chiefs of Staff, as you know, General Raisin Kane. And we wiped out ISIS, completely wiped out ISIS in 3 weeks. They said it would take 5 years, and we did it in 3 weeks. And that's the way it is, but we don't want to have to use our military. We want to be peace through strength when we can, and that's the way we're going to have it. We stopped India and Pakistan from fighting. I believe that could have turned out into a nuclear. భారత్ పాక్ కాల్పుల విరమణపై మరోసారి ట్రంప్ క్రెడిట్ తీసుకున్నారు. యుద్ధాన్ని తానే ఆపినట్టు మరోసారి వ్యాఖ్యానించారు. కాల్పుల విరమణ తన కృషి ఫలితమేనని తెలిపారు. లేదంటే ఇది అణుయుద్ధానికి దారి తీసేదన్నారు. యుద్ధం ఆపేసిన భారత్ పాక్ నేతలకు వైట్ హౌస్ వేదికగా ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే అనేక దఫాలుగా ట్రంప్ యుద్ధాన్ని తానే ఆపినట్టు ప్రకటిస్తూ వస్తున్నారు. అటు భారత్ ట్రంప్ కామెంట్స్ ను ఖండిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి ట్రంప్ భారత్ పాక్ యుద్ధంపై హాట్ కామెంట్ చేయడంతో భారత్ ఏ విధంగా స్పందిస్తుందనేది ఉత్కంఠగా మారింది. It would take 5 years, and we did it in 3 weeks. And that's the way it is, but we don't want to have to use our military. We want to be peace through strength when we can, and that's the way we're going to have it. We stopped India and Pakistan from fighting. I believe that could have turned out into a nuclear disaster. And I want to thank the leaders of India, the leaders of Pakistan, and I want to thank my people also. We talked trade. And we said we can't trade with people that are shooting at each other and potentially using nuclear weapons. And they're great leaders in those countries, and they understood and they agreed. And భారత్ పాక్ కాల్పుల విరమణపై మరోసారి ట్రంప్ క్రెడిట్ తీసుకున్నారు. యుద్ధాన్ని తానే ఆపినట్టు మరోసారి వ్యాఖ్యానించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు. దీపిక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోవడానికి తానే కారణమని చెప్పి కూడా మరోసారి నిన్న ప్రకటించడం జరిగింది. నిన్న వైట్ హౌస్లో మీడియాతో మాట్లాడినటువంటి అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ మరొకసారి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఏదైతే ఉందో దీని పట్ల ఇప్పటికే ఇటు భారతీయులందరూ కూడా దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే గతంలో ఇట్లాంటి వ్యాఖ్యలు ఏవైతే చేయడం జరిగిందో రెండు దేశాల మధ్య నేను కావాలంటే కశ్మీర్ విషయంలో కూడా మధ్యవర్తిత్వం వహిస్తా అని చెప్పి గతంలో డొనాల్డ్ ట్రంప్ ఏవైతే వ్యాఖ్యలు చేసిండో సో అట్లాంటి వ్యాఖ్యలు మరవక ముందే మరొకసారి కూడా ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతల మధ్య ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం మరోసారి వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా అణుయుద్ధం వచ్చేది నేను కనుక ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపకుంటే ఆ యుద్ధం
యుద్ధం అనుయుద్ధానికి దారితీసేదని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ తాజాగా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే భారతదేశం కరాఖండిగా చెప్పడం జరిగింది, ఇండియా పాకిస్తాన్ మధ్య ఏ దేశం కూడా మధ్యవర్తిత్వం అవసరం లేదు, ద్వైపాక్షిక సంబంధాలు ఏవైతే భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నాయో మేము పరిష్కరించుకుంటాము. ఒకవేళ పాకిస్తాన్తో కనుక చర్చలు చేయాలంటే కేవలం కాశ్మీర్ పైన మాత్రమే, ఉగ్రవాదం పైన మాత్రమే చర్చలు ఉంటాయి తప్ప వేరే అంశంపై పాకిస్తాన్తో చర్చలకు తావు ఉండదు అని చెప్పేసి కూడా భారత ప్రధానమంత్రి కావచ్చు, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు పలుమార్లు చెప్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం తన తీరు మాత్రం మార్చుకోవడం లేదు. భారత్ పాకిస్తాన్ మధ్య నేను మధ్యవర్తిత్వం వహిస్తాను, నేను మధ్యవర్తిత్వం వహిస్తేనే యుద్ధం ఆగిపోయింది, లేదంటే అనుయుద్ధానికి దారితీసి ప్రపంచానికి పెనుముప్పు తప్పింది అన్న విధంగా కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం ఏదైతే ఉందో దీని పట్ల ఇప్పటికే ఇటు భారత ప్రభుత్వం కూడా నిశితంగా పరిశీలిస్తున్నాయి ట్రంప్ వ్యాఖ్యలను. ఎందుకంటే మరొక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది డొనాల్డ్ ట్రంప్. ఎందుకంటే పాకిస్తాన్ మా మాట విని పాకిస్తాన్ కూడా మా మాట విని యుద్ధాన్ని ఆపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పాకిస్తాన్ అని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ట్రంప్ వ్యాఖ్యలను చూస్తే ఒకటే అర్థమవుతా ఉంది, ఈ రెండు దేశాల మధ్యవర్తిత్వం వహించి యుద్ధాన్ని ఆపానని క్రెడిట్ తీసుకునేందుకు ట్రంప్ తాతాలాడుతున్నట్టుగా కూడా ప్రపంచ దేశాలు కూడా దీనన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే భారత్ మిత్ర దేశాలన్నీ కూడా ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా నిశితంగా పరిశీలిస్తున్నాయి. భారతదేశం మాత్రం దీనిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి మధ్యవర్తిత్వాన్ని కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి కూడా చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ అమెరికా అధ్యక్షుడు మాత్రం తీరు అయితే మార్చుకోవడం లేదు. గతంలో ఇట్లాంటి ఏవైతే వ్యాఖ్యలు అయినా ట్విట్టర్లో కూడా కొన్ని వ్యాఖ్యలు గతంలో చేయడం జరిగింది. సో మరొకసారి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఏదైతే ఉందో అది ట్రంప్ చౌకబారుతనానికి నిదర్శనంగా కనిపిస్తుందని చెప్పేసి కూడా భారతీయులు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో పనిచేసిన అమెరికా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హుందాగా ఉండేవారు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించడం లేదు అన్న విధంగా కూడా మనకు ఈ యొక్క వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు దీనిపై చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ట్రంప్ తన క్రెడిట్ తీసుకోవడానికి ఈ రెండు దేశాల మధ్య సయోధ్య నేనే కుదిర్చాను అని చెప్పి కూడా ప్రపంచ దేశాల ముందు ఒక గొప్పలు పోవడానికి మాత్రమే ట్రంప్ ఇట్లాంటి వ్యాఖ్యలు తరచూ కూడా చేస్తూ ఉన్నాడు తప్ప అందులో ఎట్లాంటి వాస్తవం లేదు అని చెప్పి కూడా ఇప్పటికే ఇటు భారతీయులు కావచ్చు, అదేవిధంగా ఇతర దేశాల వాళ్ళు కూడా కొంతమంది చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ట్రంప్ మాత్రం పదే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఏదైతే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ ట్రంప్ వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తూ వస్తూ ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి వ్యాఖ్యలు అయితే చేయలేదు. కానీ ఇండైరెక్ట్గా గతంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలుసార్లు బహిరంగ సభల్లో కూడా తేల్చి చెప్పడం జరిగింది. ముఖ్యంగా కాశ్మీర్ విషయంలో, అదేవిధంగా పాకిస్తాన్తో ఉగ్రవాదంతో మాత్రమే పాకిస్తాన్తో చర్చలు ఉంటాయి తప్ప ఇతర దేశాలు మధ్యవర్తిత్వం వహించడానికి మేము ఒప్పుకోము అని చెప్పి కూడా ఇప్పటికే కరాఖండిగా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ అమెరికా అధ్యక్షుడు ఇట్లాంటి వ్యాఖ్యలు తరచూ కూడా చేస్తూ ఉన్నాడు. ఒకసారి ప్రెస్ మీట్లో కావచ్చు, అంతకుముందు ట్విట్టర్లో ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా భారతదేశ సార్వభౌమత్వాన్ని ఇవి ట్రంప్ కించపరిచినట్లుగా చూడాలని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే భారతదేశం ట్రంప్ను మధ్యవర్తిత్వం వహించమని కోరితే తప్ప ఆయన ఎందుకు పదే ఈ రెండు దేశాల మధ్య కలగజేసుకుంటున్నాడు? ముఖ్యంగా భారతదేశం విషయంలో ట్రంప్ ఎందుకు నేను మధ్యవర్తిత్వం వహిస్తా అని చెప్పి పదే తన క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని చెప్పి కూడా ఇటు చాలా మంది విశ్లేషిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ట్రంప్ ఈ రెండు దేశాలను కూడా అంటే సమదూరంలో పెట్టి అంటే ఏం ఆశించబోతా ఉన్నారు ట్రంప్, వాళ్ళ దేశానికి ఏం మేలు జరగబోతా ఉంది అనేది కూడా దీని వెనుక ఈ వ్యాఖ్యల వెనుక ఏముంది అని కూడా ఇప్పటికే చాలా మంది విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఏదైతే ఉందో ఇది సరికాదని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ప్రపంచ దేశాల మధ్య ట్రంప్ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మరింత పలుచనవుతారు తప్ప ఆయన ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా యొక్క కీర్తిని మరింత పెంచేదిగా ఉండాలి. కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి ఆ దేశ ప్రతిష్టను ట్రంపే దిగజార్చుకుంటున్నారని చెప్పేసి కూడా కొన్ని దేశాలు ఇప్పటికే చెప్తా ఉన్న పరిస్థితి మనం చూస్తాం. సో దీనికి సంబంధించి భారతదేశంలో మాత్రం ఇప్పటికే వ్యతిరేకత అయితే మొదలవుతా ఉంది. ట్రంప్ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పేసి కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ రాజు.